ఎన్నికలకు ముందు ప్రజలకు సూపర్ సిక్స్ అని చెప్పేసి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన తర్వాత కూటమి పార్టీల నేతలు కంప్లీట్గా మాట మార్చేస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తానని మోసపూరిత హామీలతో అధికారం చేపట్టాక ప్రతి వర్గాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను సైతం మోసం చేశాడు. అదేవిధంగా మహిళలను మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశారు, విద్యార్థులను కూడా మోసం చేశారు, తల్లులను కూడా మోసం చేశాడు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అదేవిధంగా కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్రస్థాయిలో సేవలు అందించినటువంటి వాలంటీర్ల వ్యవస్థను ఒక్కసారిగా కూల్చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయం, చివరకు తనకు ఓటు వేయని వారికైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలనేసి ఆనాడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వాలంటీర్లు కూడా విధులు నిర్వర్తించడం కూడా జరిగింది. వాళ్ళకి కేటాయించినటువంటి ఇళ్లకు స్వయంగా వాళ్ళే వెళ్ళి వారికి ఏ ఏ పథకాలకు అర్హత ఉందో తెలుసుకొని వారితోనే దరఖాస్తు చేయించి ఆయా పథకాలు వర్తింపజేసి ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగేలా వాళ్ళు కృషి చేయడం జరిగింది. ఇంతగా సేవలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయాలు కానీ వాలంటీర్ల వ్యవస్థను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా పక్కన పడేసింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నుంచి వాలంటీర్లకు చిక్కులు కూడా మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు విధులు అప్పచెప్పడం కంప్లీట్గా మానేశారు. ఇప్పుడు మళ్ళీ ఉగాది పండుగ వచ్చేసింది. గత ఏడాది జూన్లో అంటే 2024 జూన్లో రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నాడు. ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రంలో వాలంటీర్లందరి ఉద్యోగాలు కూడా పోయాయి. 2024 జూన్ 1వ తేదీన వాలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే వాలంటీర్లందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించేసింది. మనం అసెంబ్లీలో చూసాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది ఉగాది పండుగ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు వారి వేతనాలు పెరగకపోగా ఏకంగా వాళ్ళ ఉద్యోగాలే లేకుండా పోయాయి. 10 నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని చెప్పేసి సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రకటించాడు. ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం, వాలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావించాడు మంత్రి గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాన్ని మరి మాట్లాడాడు. అసలు వాలంటీర్లు అఫీషియల్గా లేరు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జీతాలు పెంచడానికి చూస్తున్నా జీవోలో ఎక్కడ కానీ వాళ్ళు లేరు, ఏదైనా చేద్దాం, ముందుకు వెళ్దామంటే వాళ్ళు ఉద్యోగంలో ఉంటే చేయవచ్చు అని చెప్పేసి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశాడు. దీంతోనే ఆ వాలంటీర్లంతా కూడా మోసపోయామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. గత ఉగాది పండుగ పూట అంటే పోయిన సంవత్సరం ఉగాది పండుగ పూట తీపి కబురు చెబుతామన్న చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గంగా తమను మోసం చేస్తారని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు. తమకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 10 నెలలుగా ఎక్కడెక్కడ ధర్నాలు కూడా చేస్తున్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన చేయడంతో పాటు వాళ్ళు వినతులు ఇస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారి గురించి అసలు కనీసం పట్టించుకోవడం కూడా మానేశారు. ఒకసారి అంటే ఈనాడు పేపర్ వాలంటీర్ల గురించి ఒక వార్త రాసింది. గతంలో ఏమని రాసిందంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ ముఖ్య నేతల పంచాంగ శ్రవణం అంటే పోయిన సంవత్సరం ఉగాది పండుగ రోజు ఈనాడు పేపర్లో రాసినటువంటి వార్త వాలంటీర్లకు నెలకు 10,000, సామాజిక పెన్షన్లో 4,000 పెంపు, దివ్యాంగులకు 6,000, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం,
ఉగాది వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కీలక ప్రకటన. ఇది ఇప్పుడు 2024 ఉగాది పండుగ ఈనాడు పేపర్లో రాసినటువంటి వార్త. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట మీరు చూడొచ్చు పక్కనే. ఆనాడు ఏం రాశారు వీళ్ళు? ఉగాది సందర్భంగా గ్రామ వార్డు వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తొలగించబో అని చెప్పేసి మరోసారి స్పష్టం చేస్తూనే వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నటువంటి 5,000 గౌరవ వేతనాన్ని 10,000కి పెంచుతామని చెప్పేసి ప్రకటించాడు. అది ప్రారంభమేనని, వాళ్ళ నైపుణ్యాలు పెంచి ఇంటి వద్దే ఉంటూ 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించుకునేలా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అదేవిధంగా వృద్ధులు, వితంతులు తదితరులకి పెన్షన్ కూడా పెంచుతాం, తర్వాత దివ్యాంగులకు 6,000కు పెంచుతాం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన 2024 సంవత్సరం ఉగాది పండుగ రోజు పంచాంగాలు చదువుతారు కదా, ఆనాడు కూర్చొని మాట్లాడడం జరిగింది. దాన్ని ఈనాడు పేపర్లో కూడా రాశారు. మరి ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? అసలు వాలంటీర్ వ్యవస్థ ఉందా? ఎందుకు ఇంత దుర్మార్గపు మాటలు? ఎందుకు ఇంత దుర్మార్గం? అధికారం రాకముందు ఒక లెక్క, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక లెక్క. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి పునరాలోచన చేయండి. ఆ వాలంటీర్లు అందరినీ కూడా పెట్టుకోండి, ఏదో ఒక విధంగా వాడుకోండి, ప్రభుత్వానికి సంబంధించి వాడుకోండి, జీతాలు ఇవ్వండి అయ్యా స్వామి.